గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు తర్వాత ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. ఇన్వెస్టర్లకు సంబంధించి డౌట్స్ ఉన్నా కానీ ఆయన ఈరోజు క్లారిఫై చేస్తారు. రత్నాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రత్నాకర్ గారు, మార్కెట్స్ చాలా ఫ్లాట్గా ఉన్నాయి. సో ఎందుకు రీజన్స్ ఏమంటారు? అంటే ఉదయం కొంచెం బాగా భారీ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి, ఇప్పుడు ఫ్లాట్గా ముగిసాయి, ట్రేడ్ అవుతున్నాయి. అంటే రెండు రీజన్స్. ఒకటేమో మన ఆయిల్ ప్రైసెస్ స్లోగా రైజ్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ ఎ కన్సర్న్ ఫర్ ఇన్ఫ్లేషన్. దాని ప్రకారమే నిన్న యుఎస్ రిలీజ్ చేసిన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ 2.9% నుంచి 3.51% పెరిగింది. ఓకే, ఇది సడన్ కాజ్ అవటం మూలంగా ఫెడ్ ఏదైతే రెడ్యూస్ చేస్తుందో అనుకున్నారో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్ లో అనేది తగ్గించకపోవచ్చు అని కొద్దిగా నెగిటివ్ కాంట్రడిక్షన్ వెళ్ళటం వలన వరల్డ్ వైడ్ మార్కెట్స్ అన్ని కూడా కొద్దిగా నెగిటివ్ గా మూవ్ అయ్యండి. దాని ఎఫెక్ట్ మార్నింగ్ మన స్టాక్ మార్కెట్ కూడా 450 పాయింట్స్ నెగిటివ్ తో స్టార్ట్ అయింది చూసుకుంటే. ఇది జరిగిన విషయం సార్. ఇది రైట్ సార్. రోహిత్ కాల్ చేశారు మాట్లాడడానికి. రోహిత్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1500 లో తీసుకున్నాను. సో ఇప్పుడు కరెంట్ 1370 ఉంది. సో ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. ఇంకోటి బోరోసిల్ రెన్యూవబుల్స్ 20% కరెక్ట్ అయింది. ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా లాంగ్ టర్మ్ కోసం? బోరోసిల్ రెన్యూవబుల్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనుకున్న విధంగా రాలేదు. మీరు అందరు చూసుంటారు క్లియర్ గా. ఎందుకంటే వాళ్ళు యావరేజ్ గా లాస్ట్ 15 years కూడా అండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాజ్ గివింగ్ కన్సిస్టెంట్లీ 20% మినిమం గ్రోత్ ఇన్ ద ప్రాఫిటబిలిటీ. మీరు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే 20% గ్రో అయింది మీకు. ఫర్ ది ఫస్ట్ టైం హెచ్డిఎఫ్సి హెస్ షోన్ గ్రోత్ లెస్ దాన్ 3 to 5%. అది చాలా నెగిటివ్ గా ట్రెండ్ అయింది. ఎందుకంటే దేర్ వాల్యుయేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ యూ విల్ కంటిన్యూ టు డూ 20%. కరెంట్లీ ఇస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ జనాల మధ్యలో ఉంది. మీరు యావరేజ్ అవుట్ ఏదో చేసుకోవచ్చు సార్, బట్ సబ్జెక్ట్ ఇంకొక క్వార్టర్ మనం చూసిన తర్వాత తీసుకుంటే బాగానే ఉంటుంది. బట్ నెక్స్ట్ క్వార్టర్ కనుక రిజల్ట్స్ బాగా వస్తే మనకు నెగిటివ్ అవుతుంది. బట్ ఐ ఫీల్ హోల్డ్ చేయడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ అండ్ యావరేజింగ్ అవుట్. ఎందుకంటే ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉంది సార్. ఎలక్షన్స్ ఆర్ ఆల్సో కమింగ్, ఇయర్ ఎండ్ ఈజ్ ఆల్సో క్లోజింగ్. కన్సంప్షన్ స్టోరీ ఇన్ ఇండియా ఇస్ రియలీ బ్యాడ్. రెండోది వచ్చి బోరోసిల్ రెన్యూవబుల్స్ అంటే కొద్దిగా ఇండియాలో పవర్ సెక్టర్, రెన్యూవబుల్ సెక్టర్ ఈస్ సీయింగ్ వెరీ 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 పాజిటివ్. కరెంట్లీ దెర్ వాజ్ లిటిల్ బిట్ స్లోడ్ అప్ బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు కదా 1 crore హోమ్స్ కి సోలార్ ప్యానల్స్ పెడతామని చెప్పారు. దాని మూలన కొన్ని రెన్యూవబుల్ కంపెనీస్ విచ్ ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ సోలార్ వాటికి కొద్దిగా హిట్ అయింది సార్. ఇది టెంపరరీ హికప్, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. మీరు తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ కుమార్ గారు కాల్ చేశారు. రత్నాకర్ గారు, ప్రవీణ్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్, ఎన్హెచ్పిసి 93లో కొన్నాను, ఉంచుకోమంటారు లాంగ్ టర్మ్ కోసం. ఇంకొకటి జేడబ్ల్యూ ఇన్ఫ్రా 210లో కొన్నాను, ఉంచుకోమంటారా? ఎన్హెచ్పిసి పవర్ జనరేషన్ పాజిటివ్ గా ఉంది సార్ యాజ్ ఆఫ్ నౌ. లాంగ్ టర్మ్ అడుగుతారు చెప్పలేను, కానీ షార్ట్ టర్మ్ లో అయితే డెఫినెట్లీ యూ కెన్ బై అండ్ హోల్డ్. షార్ట్ టర్మ్ అంటే లెస్ దాన్ 1 year, లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 to 3 years సార్. అది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవరాల్ సెక్టార్ ఈస్ డూయింగ్ వెల్. అందుకని ఈ పర్టికులర్ కంపెనీ స్టాక్స్ కూడా గ్రో అవుతున్నాయి. డెఫినెట్లీ యూ కెన్ బై ఇట్ అండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రజెంట్ రేట్ లో హట్కో అండ్ విష్ణుప్రియ పుంగ్లియా ఎంటర్ కావచ్చా? విష్ణుప్రియ ఏమన్నారు? అది కంపెనీ నేమ్. విష్ణు ప్రకాష్ పుంగ్లియా. రైట్. ప్రెసెంట్ రేట్ లో ఎంటర్ అవ్వచ్చు అండి. సార్, విష్ణు ప్రకాష్ పుంగ్లియా గురించి నేను ఇమీడియట్ కామెంట్ చేయలేను. దే ఆర్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్. ఓవరాల్ గా సెక్టార్ కి పాజిటివ్ గా మార్కెట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ డన్ వెల్, బట్ కరెంట్లీ నేను కామెంట్ చేయలేను. హట్కో మాత్రం యూ కెన్ స్టిల్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇండియాలో
రియల్ ఎస్టేట్ హౌసింగ్ స్టిల్ లాంగ్ వే టు గో. మనకు టోటల్లీ 30 crores హౌసెస్ ఉన్నాయండి ఇండియా మొత్తానికి ఫర్ 146 crores. అండ్ 30 crores హౌసెస్ లో మనకి ఆర్గనైజ్డ్ రీటైల్ హోమ్స్ అనేది లెస్ దెన్ 2 crores, 2.5 crores ఉంది. పొటెన్షియల్ టు గ్రో ఇస్ వెరీ హై, ఆపర్చునిటీ టు గ్రో ఇస్ వెరీ హై. కాబట్టి హట్కో ఫర్ ఎ లాంగ్ టర్మ్ డీల్ యూ కెన్ టేక్. రైట్ సార్. నెక్స్ట్ ప్రకాష్ రావు గారు కాల్ చేశారు. ప్రకాష్ రావు గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి సార్. హలో చెప్పండి ప్రకాష్ గారు. IRDEA అండి 58 లో తీసుకున్నానండి. 1460 షేర్స్ ఉన్నాయి నా దగ్గర. మ్మ్. IRDEA హలో చెప్పండి సార్, మీ డౌట్ ఏంటో చెప్పండి. కంటిన్యూ చేయలేదు సార్. 58 రూపీస్ తీసుకున్నాను సార్ యావరేజ్ గా. ఓకే నా దగ్గర 1500 షేర్స్ ఉన్నాయండి. రైట్. సార్ అంటే మీరు ఉంచుకుందాం అనుకుంటున్నారా లేకపోతే అమ్మేద్దాం? మీరైతే ఉంచుకోవచ్చు సార్. IRDA డెఫినెట్లీ రైల్వే స్టాక్స్ ఏదైనా సరే పాజిటివ్ గా ఉంది. ఈ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఇట్ లుక్స్ వెరీ పాజిటివ్. పోస్ట్ మే రిజల్ట్స్ బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. కరెంట్లీ ఇట్ ఈస్ లుకింగ్ పాజిటివ్ అండి. నో నీడ్ టు రీలుక్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్టాక్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రాజు గారు కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజు గారు. రైట్. రత్నాకర్ గారు, సో కొద్ది రోజులుగా చూస్తే బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నా కానీ IDFC ఫస్ట్ బ్యాంక్ అనేది బేరిష్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. దాంట్లో రీజన్స్ ఏంటంటారు? ఓకే, IDFC ఫస్ట్ బ్యాంక్ యాక్చువల్ గా బేరిష్ ట్రెండ్ వెళ్ళక్కర్లేదు సార్ అది. బట్ రీసెంట్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో బ్యాంక్ కి సంబంధించింది కొద్దిగా నెగటివ్ సెంటిమెంట్ లో ఏంటంటే ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ IDFC టు డూ వెల్ యాక్చువల్లీ. ఓకే, ఇది టెంపరీ టర్మాయిల్ గా తప్పించి ఇది నాట్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. జరిగిన విషయం ఏంటంటే సార్, IDFC ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఆర్డర్ టు కీప్ ఇట్ సెల్ఫ్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ అదర్స్, దే లాస్ సమ్ కీమ్స్ వేర్ దేర్ మార్జిన్స్ ఆర్ బీన్ కాంట్రాక్టెడ్. మీరు మార్జిన్స్ ఆఫ్ HDFC, ICICI, Kotak, Axis కంపేర్ చేస్తే IDFC లో మార్జిన్స్ తక్కువ ఉన్నాయి. అది కనుక ఇంప్రూవ్ అవుతే మాత్రం స్టాక్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో it has been seen negative to low to medium to negative లో ఉన్నారు. Definitely it is a stock to be hold for long term. Short term we have to wait and watch sir. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రాజు గారు. రాజు గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే. GMR ఇన్ఫో అండి. GMR ఇన్ఫో. రైట్. దాంట్లో ఏంటి మీ డౌట్ ఏంటి సార్? డౌట్ 50 లో పర్చేజ్ చేసాము, ఇప్పుడు సెల్ చేస్తాను. రైట్. ఓకే, GMR ఇన్ఫ్రా సెల్ చేయాలో వద్దా లేదా? అవును సార్ ఉంచుకోండి సార్. వాళ్ళు ఏదో ఎయిర్పోర్ట్ బిడ్డింగ్ చేస్తున్నారు, అది సక్సెస్ అవుతే మీకు ప్రైస్ పెరుగుతుంది, సక్సెస్ అవ్వకపోతే తగ్గుతుంది. వీఆర్ స్టిల్ వెయిటింగ్. మీరు న్యూస్ కోసం వెయిట్ చేయండి. మనీలా ఎయిర్పోర్ట్ బిడ్డింగ్ అనుకుంటు సార్. కరెక్ట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ రియలీ అండర్ పర్ఫార్మ్. మీకు ప్రాబ్లం ఏంటంటే ఈ ఇన్ఫ్రా బిజినెస్ వాళ్ళు మేజర్ గా అంత ఎయిర్పోర్ట్స్ లోనే ఉన్నారండి, ఇన్ఫ్రా అంతా కూడా. అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెల్. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిటర్న్స్. ఎందుకంటే మీరు చూస్తుంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పెచ్చగా పెరిగిపోయారు జనాలు అందరూ. బట్ పోస్ట్ ప్రీ కోవిడ్ లెవెల్స్ కి పోస్ట్ కోవిడ్ ఇంకా రాలేదు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఇయర్ ఫర్ దెమ్. అండ్ గవర్నమెంట్ కూడా ఉడాన్ స్కీమ్ పెట్టి మరిన్ని ఎయిర్పోర్ట్స్ కడతామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారు బడ్జెట్ లో. దట్ ఆల్సో వర్క్స్ పాజిటివ్ ఫర్ దెమ్. సో మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోండి సార్, నాట్ ఇమీడియట్లీ రైట్. రైట్. నెక్స్ట్ కాలర్ పూజిత గారు కాల్ చేశారు. పూజిత గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. నమస్తే మేడం. కొచ్చిన్ షిప్ యార్డ్ 908 మీద కొన్నాం సార్. ఓకే, దాన్ని హోల్డ్ చేయొచ్చా లేకపోతే దానికి సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? హోల్డ్ చేయండి, ఇబ్బంది లేదు. రికమెండేషన్స్ ఆర్ ఆల్ కమింగ్ ఫర్ హోల్డ్ ఓన్లీ. ద ప్రాబ్లం ఏంటంటే షిప్పింగ్ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ దాకా చాలా బాగా పర్ఫామ్ చేశారండి. రేట్స్ వేర్ టూ హై. అవైలబిలిటీ ఆఫ్ షిప్స్ కానీ డిమాండ్ కానీ చాలా హై ఉంది. కొద్దిగా ఇంటర్నేషనల్ రెసిషనరీ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అవన్నీ తగ్గాయి. దానివల్ల మీకు కొద్దిగా నెగిటివ్ టాక్ ఉంది. బట్ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు స్టే లాంగర్ ఇట్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ టు హోల్డ్ అండి. షార్ట్ టర్మ్ రత్నాకర్ గారు షార్ట్ టర్మ్ లో ఉండాలి, నాకు డబ్బులు రావాలి అనుకుంటే మాత్రం యూ సెల్ ది స్టాక్ అండ్ లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ గ్రో బిగ్. రైట్.
రత్నాకర్ గారు, నిన్న పేటిఎం 52 వీక్స్ అది లో టచ్ అయింది, 400 కిందికి వెళ్ళిపోయింది షేరు. సో దాని భవిష్యత్తు ఏంటంటారు? ఇంకా కొంత వెయిట్ చేయాలంటారా ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే ఎట్లా ఉండొచ్చు అంటారు సార్? సార్ ఇంకా పడుతుంది సార్. అది ప్రాబ్లం ఏంటంటే పేటిఎం వర్క్స్ మీ అందరికి తెలిసిందే కదా, మేజర్లీ డిపెండెంట్ ఆన్ మన వాలెట్స్ అండ్ యూపీఐ. దేర్ బిగ్గెస్ట్ బిజినెస్ ఇస్ వాలెట్స్ అండ్ యూపీఐ. అండ్ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే పేటిఎం పేమెంట్ బ్యాంకింగ్ లైసెన్స్, ఎందుకంటే గవర్నమెంట్ వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్, ఎంత పెద్దవాడైనా సరే తప్పు చేస్తే మేము క్షమించము. దిస్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో మన ఇండియాలో కూడా కార్పొరేట్స్ కూడా ఎవరి ఇష్టం బిహేవ్ చేయడం వీల్లేదు. అలా పేమెంట్ బ్యాంకింగ్ లైసెన్స్ ఎప్పుడైతే ఆఫ్ చేశారో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అదర్ ప్లేయర్స్ టు క్రాస్ ద మార్కెట్. మీకు తెలియదే ఉంది. సో దట్స్ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ వీటి మార్కెట్ రీబిల్డ్ చేయాలంటే ఇంత క్రౌడెడ్ మార్కెట్ లో చాలా కష్టం. అందుకంటే మార్కెట్ దీన్ని హెవీగా బీట్ చేస్తాం. అయితే బయట మార్కెట్ లో దీని గురించి ఆర్బీఐ గవర్నర్ కామెంట్స్ కూడా మేము రీలుక్ చేయలేం దాన్ని అంటూ కూడా అన్నారు. సో ఇట్లాంటి కామెంట్స్ కూడా ఇంకా షేర్ ఫర్దర్ గా డౌన్ ట్రెండ్ కి దోహదపడ్డాయంటారు. అవును, ఎందుకంటే రెవెన్యూ పడిపోతుంది సార్. వాటి రెవెన్యూ హెవీగా మీకు తెలుసు కదా, బాక్సెస్ ఉన్నాయి, పేటిఎం బాక్సెస్, పేటిఎం యాప్స్, వాటి ద్వారా ఈజ్ బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పుడు అదే కోల్పోతే మార్కెట్ లో ఆల్రెడీ చాలా న్యూస్ వచ్చాయి, పేటిఎం లాస్ ఈజ్ అ గెయిన్ ఫర్ ఫోన్ పే అని. సో వీటికి నెగిటివ్ సార్, వీటి రెవెన్యూ అట్లీస్ట్ 50% పడుతుంది. ఆల్రెడీ వాల్యుయేషన్స్ తక్కువగా వెళ్ళి ఇంకా ఫర్దర్ తక్కువ వెళ్తుంది. మనం ఏం చేయలేం. ఇట్స్ ఎ లాస్ ఫర్ ఆల్ ది ఇన్వెస్టర్స్. ఇఫ్ somebody wanted to exit now, I can exit, but panic exit is always negative అండి. వెయిట్ అండ్ వాచ్ ఎగ్జిట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. నెగిటివ్ అయితే జరిగింది కంపెనీ మీద, అది మాత్రం చెప్పగలను. రైట్ సార్, నెక్స్ట్ కాల్ సాయి ప్రసాద్ గారు కాల్ చేశారు. సాయి ప్రసాద్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడిగి? సార్ ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సార్. ఓకే, మీ డౌట్ ఏంటి సార్ అందులో? ఇది యాక్చువల్గా భారత్ ఎలక్ట్రానిక్స్ నేను 118 లో తీసుకున్నాను. ఓకే, అది ఇప్పుడు ఇంకా హోల్డ్ చేయొచ్చా, ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయాలా, హౌస్ క్లోజ్ చేసి, లేకపోతే ఏంటనేది. అదే బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ కూడా దాని రేట్ బిఎండబ్ల్యూ ఎంతలో? మీకు డీసెంట్ ప్రాఫిట్ వచ్చింది, ఇంకా పెరుగుతుందని ఆశపడకండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి, కొద్దిగా వెయిట్ చేయండి సార్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇండియా ఇప్పుడు పీక్ చేరింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ Q3 విల్ బి లిటిల్ బిట్ లోవర్. రిజల్ట్ వైజ్ ఏంటంటే అంత హ్యూజ్ గ్రోత్ ఉండదు. మనకు రిలయన్స్ స్టాక్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే ఎప్పుడైతే మీకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయో అప్పుడు రిలయన్స్ ఈస్ గోయింగ్ టు డూ రియల్లీ వెల్. ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్, పేరెంట్ కంపెనీ విల్ డూ రియల్లీ వెల్. బట్ అదర్ స్టాక్స్ కొద్దిగా నెగిటివ్ అవుతాయి సార్. ఐ ఎక్స్పెక్ట్ యూ టు బుక్ ద ప్రాఫిట్స్ అండ్ లుక్ ఫర్ అదర్ స్టాక్స్. డోంట్ గెట్ ఇన్ టు ద స్టాక్స్ ఫర్ టైం బీయింగ్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మల్లికార్జున్ గారు కాల్ చేశారు. మల్లికార్జున్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ మా దగ్గర ఇన్ఫీబీమ్ అవెన్యూ 14 రూపీస్ యావరేజ్ ప్రైస్ 4,000 షేర్స్ ఉన్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ 230 యావరేజ్ ప్రైస్ 500 షేర్స్ ఉన్నాయి. ఇంకా అప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ పాయింట్. హెరిటేజ్ ఫుడ్స్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ అండ్ వెయిట్ ఫర్ ఎలక్షన్ రిజల్ట్స్. రెండోది ఈసీబీ ఫుడ్స్ అని ఏదో అన్నారు, అది నాకు తెలియట్లేదు, ఇక్కడ నేను కామెంట్ చేయలేకపోతుంది. మల్లికార్జున్ గారు ఇంకొకసారి చెప్తారా అది? ఇన్ఫీబీమ్ అవెన్యూ. ఇన్ఫీబీమ్ అవెన్యూ సార్. ఓకే 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 సార్, ఇన్ఫీబీమ్ అవెన్యూస్ ఇది టెంపరరీ గ్రోత్ అంటే ఇది ఇస్ నాట్ ఏ బిగ్ గ్రోత్ యాక్చువల్గా. ఇన్ఫీబీమ్ ఇంతకు ముందు దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అంటే దే గాట్ ఇన్ టు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, దే సోల్డ్ మెనీ ప్రొడక్ట్స్. రీసెంట్ వెల్ అంటే నా పర్సనల్ వ్యూ సార్, రీసెంట్ వెల్ దే హావ్ నాట్ ఎక్స్పెరిమెంటెడ్ ఎనీ న్యూ థింగ్, బట్ రెవెన్యూ వాజ్ గ్రోయింగ్ in a decent run rate. They reached the peak. Still lot of people are putting a buy interest on this company. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోగలుగుతారు. సతీష్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. చెప్పండి సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? HDFC బ్యాంక్ ఒకటి, ఇంకోటి ఏదో అడిగారు. ఓకే, ఐఓసి తీసుకోవచ్చు సార్. HDFC ఆ రెండు న్యూట్రల్ గా ఉన్నాను కరెంట్లీ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కామెంట్, ఎందుకంటే HDFC ప్రాఫిటబిలిటీ హాస్ టేకెన్ ఎ టోల్. వాళ్ళ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ మనకి పాజిటివ్ గా ఏం లేదు, ఏమైనా కోర్స్ కరెక్షన్ చేస్తే బాగానే ఉంటుంది. ఇంకోటి మూడోది అడిగారు, ఐ మిస్డ్ అవుట్ అండి.
ఐఓసి తీసుకోవచ్చు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, మార్జిన్స్ విల్ బి బెటర్. గవర్నమెంట్ రేట్ పెంచుతారో లేదు తెలియదు కానీ వీళ్ళ మార్జిన్స్ మాత్రం బాగానే ఇంప్రూవ్ అవుతాయి సార్. ఇట్స్ గుడ్ కంపెనీ టు వాచ్ అవుట్. సార్, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్ రేట్స్ కనుక తగ్గిస్తే గవర్నమెంట్ అప్పుడు ఏంటి సార్ వీటి పరిస్థితి? నెగిటివ్ అవుతుంది సార్. గవర్నమెంట్ అనుకుంది రేట్లు ఇలా కంటిన్యూ అవుతాయి క్రూడ్ ఆయిల్ రేట్స్, దే మేడ్ ఎనఫ్ ప్రాఫిట్ స్టిల్ నౌ, సో కొద్దిగా తగ్గిద్దాం అని అనుకుంటున్నారని మార్కెట్ లో రూమర్ వచ్చింది. We all thought it is a positive news for us, and inflation కూడా కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మీకు పెట్రోల్ రేట్ తగ్గుతుందో పెట్రోల్ డీజిల్ రేట్, ఇన్ఫ్లేషన్ విల్ బి వెరీ పాజిటివ్ ఫర్ us. బట్ కరెంట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ టెంపరీ హైక్ అయ్యి, ఎందుకంటే OPEC has reduced further supply. US లో కూడా సప్లై తగ్గింది, has resulted in increase in crude oil prices slightly higher side. Hopefully కంట్రోల్ అవుతే ఇట్స్ పాజిటివ్, అంటే కంట్రోల్ అవ్వకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెగటివ్. రైట్, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, ఎందుకంటే గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది కాబట్టి దే డోంట్ నీడ్ టు బుక్ లాసెస్. మీరు ఈ రోజు IOCL, BPCL, HPCL లాసెస్ బుక్ చేసుకోలేదు, బట్ ఇట్ ఈస్ బాన్ బై గవర్నమెంట్ త్రూ అవర్ ఎక్స్చెక్కర్ అనమాట. మనకు దగ్గర నుంచి కలెక్ట్ చేసి ట్యాక్సులతోనే వాటిని పే చేసి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్. నమస్తే అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. చెప్పండి సార్. మొన్న గురువారం శుక్రవారంది యూట్యూబ్ లో పెట్టలేదు సార్, అదొకటి పెట్టండి. రైట్ రైట్. అలాగే నా దగ్గర ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, సుదర్శన్ కెమికల్స్ అని ఉన్నాయి, 200 రెండు ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా ఉండమంటారా? సార్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. మార్కెట్ ఇప్పుడు పాజిటివ్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. మేము అనుకుంటున్నాం కమింగ్ 1 or 2 months లో దే కెన్ బి నెగిటివ్. జనరల్లీ మీకు మార్చ్ మంత్ మార్కెట్ కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ వెళ్తుంది, అంటే ఏప్రిల్ లో కార్పొరేట్ రిజల్ట్స్ బాగా పాజిటివ్ వచ్చి ఇట్ షోస్ వెరీ పాజిటివ్ రిజల్ట్. ఈసారి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఏంటంటే మోడీ గవర్నమెంట్ విల్ బి బ్యాక్ టు పవర్ అనేది ఫిలాసఫీ, బట్ లాస్ట్ మినిట్ లో ఏదైనా చేంజ్ అవ్వచ్చు. వీ డోంట్ నో, లైక్ తెలంగాణలో కనుక కాంగ్రెస్ లాస్ట్ మినిట్ లో వచ్చిందని అందరు ఫీల్ అయితే వీ డోంట్ నో వాట్ రియలీ హ్యాపెన్స్. ఐ రిక్వెస్ట్ టు బుక్ ప్రాఫిట్స్ గివెన్ అండ్ ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి ఫర్దర్ గా మీకు 100% గ్రోత్ అయితే రాదు సార్, అలా 20-30% గ్రోత్ పాసిబిలిటీ లేదంటే ఉంది. But whatever profit you are making, it's a good time to book profits. That's what I can say. రైట్, నెక్స్ట్ కాల్ శ్రావణ్ గారు కాల్ చేస్తారు. శ్రావణ్ గారు నమస్తే అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే. చెప్పండి సార్. నమస్తే. బజాజ్ ఫైనాన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయగలుగుతా? బజాజ్ ఫైనాన్స్ ఫర్ లాంగ్ టర్మ్, రత్నాకర్ గారు. బజాజ్ ఫైనాన్స్ తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కి, ఎందుకంటే NBFC లో వీళ్ళు ఒకళ్ళే బాగా చేస్తున్నారు, వెల్ నోన్ బ్రాండ్ ఇన్ ఇండియా. మీకు తెలియదు, స్టాక్ కూడా అసలు 1000 రూపాయల నుంచి 6000 రూపాయలకి వెళ్ళిపోయింది లాస్ట్ 3-4 years లో. మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ హెస్ డన్ వెల్, ఇట్ హెస్ పొటెన్షియల్ టు గ్రో ఫర్దర్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లూజ్. డెఫినెట్లీ తీసుకోండి సార్ అది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు నమస్తే అండి, చెప్పండి సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం సార్, ఇద్దరుకున్నాం. చెప్పండి సార్. సార్ ఒకటి బాష్ 5 ఉన్నాయి సార్, 21,600 లో. సెకండ్ వచ్చేసి మోతిరా వేస్వాల్ ఫైనాన్స్ 972 ఉన్నాయి సార్. ఇది 50% అమ్మేసుకోమంటారా, ప్రైవేట్ బుక్ చేసుకోమంటారా, అదే హోల్డ్ చేసుకోమంటారా? సార్ బుక్ చేసుకోండి సార్, నేను ఇవాళ అందరికి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మీరు చూసుంటే లాస్ట్ 2 months నుంచి కూడా ఎట్ సేమ్ ప్రైస్, వాలటైలిటీగా 1000 పాయింట్ రేట్ పడితే 1000 పాయింట్స్ పెరుగుతుంది. ఎందుకంటే వీఆర్ రీచ్ ద పీక్ ఇన్ అవర్ వాల్యుయేషన్స్ అన్నిటికి కూడా. ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది, బుక్ చేసుకోండి, డిప్స్ లో బై చేసుకోండి. దట్స్ వాట్ ఐ కెన్ రికమెండ్. బోత్ ఆఫ్ దెమ్ యూ కెన్ సెల్ అండ్ బుక్ ప్రాఫిట్స్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ గారు కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి సార్. రత్నాకర్ గారు నమస్తే. టాప్ స్టాక్ సార్, ఈ రేట్ లో కొనుక్కోవచ్చు సార్? వీనస్ ఏదన్నారు? వీనస్ P&B. ఓకే, ఓకే, కొనుక్కోవచ్చు అంటే హోల్డ్ చేయండి సార్. కరెంట్లీ ఐ డోంట్ రికమెండ్, ఎందుకంటే నేను కొద్దిగా మార్కెట్ ని నెగిటివ్ సెంటిమెంట్ లో చూస్తున్నాను సార్ కరెంట్లీ. మేబీ వీ విల్ వెయిట్ ఫర్ అనదర్ 1 week or 10 days, దెన్ దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం సార్. కరెంట్లీ మార్కెట్ అయితే వాలటైల్ గా ఉంది. లాంగ్ టర్మ్ నాకు చాలా కంపెనీస్ వాల్యుయేషన్స్ కూడా చాలా హై ఉన్నాయండి, PE మల్టిపుల్స్ అవి కూడా. కరెంట్లీ హోల్డ్ చేయమని అంటున్నాను. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ యూస్ పుట్టింగ్ ఇన్ మనీ, ఐ వాంట్ దెమ్ టు హోల్డ్, నాట్ టు బై ద స్టాక్స్ రైట్ నౌ.
రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, నమస్తే సార్. చెప్పండి సార్. నమస్కారం. నా దగ్గర సాయి సిల్క్స్ ఒక 200 ఐపీఓలు అడలాల్తాయి, అలాగే ఉన్నాయి, కొద్ది ప్రాఫిట్ లో ఉన్నాయి. ఇంకోటి ఐటీసీ ఉన్నాయి, నా దగ్గర ఒక 1000 ఉన్నాయి, బాగా రోజులు అవుతుంది, ప్రాఫిట్ లో ఉన్నాను. దాని పార్సల్ బుక్ చేసుకోమంటారా? ఐటీసీలో ఈ సాయి సిల్క్స్ అమ్ముకోమంటారా? సాయి సిల్క్స్ అమ్ముకోవచ్చు అండి. ఇట్ హాస్ స్టార్టెడ్ వెల్, బట్ వాళ్ళు గ్రోత్ ప్లాన్స్ ఏమీ మాట్లాడలేదు ఈ మధ్య కాలంలో. సాయి సిల్క్స్ రెగ్యులర్ గా రెవెన్యూ చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ వెల్. పండుగ సీజన్స్ అన్ని అయిపోయి ఇప్పుడు, విచ్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ వన్ యాక్చువల్ గా. సో అయితే అమ్ముకోవచ్చు. ఐటీసీ ఇస్ డెఫినెట్లీ గుడ్ లాంగ్ టర్మ్ బ్యాట్. ఇమీడియట్ గా మీరేం ప్రాఫిట్ బుక్ చేసుకోక్కర్లేదు, బట్ యూ వాంట్ మేక్ 50% ప్రాఫిట్ నో, లేటర్ 50% మనం అబ్జర్వ్ చేద్దామంటే చేసుకోవచ్చు. రైట్. రత్నాకర్ గారు, కరెంట్లీ మనం చూస్తే ఈ గవర్నమెంట్ ఏదైతే కొత్తగా రూఫ్ టాప్ సోలార్ యూనిట్స్ కరెంట్ ఫ్రీ అని చెప్పారు, అవి పవర్ స్టాక్స్కి ఏ విధంగా స్టాక్స్ హెల్ప్ అవుతాయి? సో ఆ యాంగిల్లో ఏమైనా షేర్స్ సజెస్ట్ చేస్తారా? అంటే రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పవర్ రిలేటెడ్, వాటికి బెనిఫిట్ అవుతుంది సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ హ్యూజ్ మనీ. దీనికి ఏం చెప్తున్నారంటే అరౌండ్ 1 lakh దాకా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇంకొద్దిగా అడిషనల్ మనీ అంటే చీపర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఇస్తుంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళందరికీ. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ కి. ఒకటి ఏంటంటే సోలార్ కెపాసిటీ, ఇప్పుడు కరెంట్ కన్సంప్షన్ ఇన్ ఇండియా ఇస్ గోయింగ్ అప్ అండ్ హీ హాస్ టు ఎంకరేజ్ మోర్ పీపుల్ టు యూజ్ సోలార్. గవర్నమెంట్ ఎనీవే ఆల్ ద ప్లేసెస్ లో సోలార్ యూజ్ చేస్తుంది, లేకపోతే మన పవర్ కన్సంప్షన్ పెరిగిపోతుంది సార్. సో దట్స్ వన్ థింగ్ దే ఆర్ గోయింగ్ టు డూ. ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఏవైతే సప్లై చేస్తున్నాయో లోన్స్, వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ బెనిఫిట్. మనకు రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ కొన్ని ఉన్నాయి దట్ యూ కెన్ ఆల్వేస్ లుక్ ఎట్, లైక్ అదానీ ఈస్ దేర్, అదానీ గ్రీన్ ఎనర్జీ ఈస్ దేర్. ఇప్పుడు మన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇలాంటి వాటన్నిటికి చాలా 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 మనకు బెనిఫిట్స్ ఇస్తాయి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. నా దగ్గర బంధన్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయి సార్, ఒక 1000 షేర్స్ ఉన్నాయి. అది నేను 223 లో ఉన్నాను. అట్ ప్రెసెంట్ 11% లాస్ లో ఉంది సార్. షల్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ షల్ ఐ క్లోజ్ ఇట్? బంధన్ బ్యాంక్ ఇనిషియల్లీ హ్యాస్ డన్ వెల్ అండి. రీసెంట్ వైల్ బంధన్ బ్యాంక్ నెగిటివ్ కి వెళ్ళిపోయింది. ఎందుకంటే కొన్ని ఆడిట్ ఇష్యూస్ వచ్చాయి, కొన్ని ఆ ఇష్యూస్ వచ్చాయి. బట్ టెంపరీ టర్మాయిల్ దే విల్ కమ్ బ్యాక్ ఇన్ ద మార్కెట్ వెరీ హెవీలీ మా అందరి ఉద్దేశం ప్రకారం. కొద్దిగా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ చూస్తే దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండి. ఈ మార్కెట్ లో బంధన్ బ్యాంక్ నెగ్లెక్ట్ చేయడం అనేది వాళ్ళకి మనకి రెండు మంచిది కాదు. బట్ హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ఇన్ కమింగ్ డేస్. డెఫినెట్లీ గుడ్ స్టాక్ టు బాట్ అవుట్. రైట్. రత్నాకర్ గారు, మార్కెట్లో బయింగ్ కనిపిస్తోంది. సెన్సెక్స్ 192 ప్లస్ వచ్చింది, అలా నిఫ్టీ 72 పాయింట్స్ ప్లస్ ఉంది. సో ఇలా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇవాళ? పాజిటివ్ గానే క్లోజ్ అవుతున్నాయి సార్. ఇండియన్ స్టాక్ మార్కెట్ వెరీ పాజిటివ్ గా ఉంది. ఇండియా ఇస్ లుకింగ్ వెరీ పాజిటివ్. బట్ ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా ఉండటం వల్ల ఎందుకంటే అక్రాస్ ఇండస్ట్రీ ఇండియా నేషన్ లో స్టాక్ మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ కన్నా, గోల్డ్ కన్నా, స్టార్ట్అప్స్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా, ఎనీ అదర్ అసెట్ క్లాస్ కన్నా స్టార్ట్అప్ బాగా పర్ఫామ్ చేస్తుందని మార్కెట్ లో పెద్ద న్యూస్ ఉంది. ఆ పాజిటివ్ అప్ ట్రెండ్ బయింగ్ బిహేవియర్ లోకి వెళ్ళింది, జనాలు బయింగ్ బిహేవియర్ లోకి. దాని ఎఫెక్ట్ మూలంగా స్టాక్ మార్కెట్ ఈస్ డూయింగ్ వెల్. అదర్వైజ్ కంపెనీ టర్న్ ఓవర్స్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, పెద్ద మార్పులేం లేవు. హ్యూజ్ ఎఫెక్ట్స్ ఇచ్చాయి. అండ్ అవర్ ప్రైస్ అర్నింగ్ మల్టిపుల్స్ ఆర్ టూ హై. అదొకటి నేను కాషన్ చేస్తున్నాను. ఇవి చాలా హైలో ఉన్నాయి కంపేర్ టు మెనీ ఇండస్ట్రీస్ ఇన్ ద మార్కెట్ ఆర్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఈ పాజిటివ్ మూమెంట్ ఎంతకాలం, ఒక క్రాష్ వస్తే అందరూ పారిపోతుంది సార్. స్టాక్ మార్కెట్ దేవుంది చాలా సార్లు చూసాము, ఏదో ఇలాంటి వచ్చినప్పుడు చిన్న క్రాష్లు రావటం ఇవన్నీ. అందుకనే నేను ఇవాళ మీరు చూస్తుంటే చాలా మంది రికమెండ్ చేశాను, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటా అంటే చేసుకోండి, ఇఫ్ ఎనీథింగ్ గోస్ నెగటివ్ ఇట్ విల్ బి బ్యాడ్ అనేది. బట్ గవర్నమెంట్ సెబీ ఇస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్, బట్ స్టిల్ బియాండ్ దర్ కంట్రోల్ when it is a market moment. లేకపోతే మనం కంపెనీ చూసాను, ఐ డోంట్ నేమ్, కంపెనీ డూయింగ్ 30 crores of revenue with 2 to 4 crores of profit in a year has been valued 350 crores. ఏమవుతుంది సార్ అందులో అంత వాల్యుయేషన్స్? జనాలు తెలుసుకుంటున్నారా తెలియకుంటున్నారా తెలియట్లేదు. ఇది టెంపరీ అని నా పర్టికులర్ ఫీల్ అండి. ఎందుకంటే జొమాటో లాంటిది, పేటిఎం లాంటిది 6,500 crores చేసి సో మచ్ ఆఫ్ డూయింగ్ దే ఆర్ బీన్ హిట్ రియలీ హార్డ్ ఇన్ వాల్యుయేషన్.
బట్ ఈ కంపెనీస్ అన్ని అండర్ వాల్యూ అవుతాయి. సో నా ఉద్దేశం ఏంటంటే ఐ వాంట్ పీపుల్ టు బి వెరీ కాషియస్ ఇన్ ద మార్కెట్. కరెంట్ మార్కెట్ టూ హై ఉందండి. ఇక్కడ నుంచి పెరగాలంటే ఇండియా జీడిపి షుడ్ గ్రో అట్ 8.5 to 9% యాజ్ మన ఆర్బీఐ గవర్నర్ చెప్పినట్టు. అండ్ కన్సంప్షన్ స్టోరీ షుడ్ కంటిన్యూ టు హోల్డ్ గుడ్, విచ్ ఇస్ నాట్ డూయింగ్.